తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. గ్రామ దేవతలు అంటే ఎవరు? నిజంగా వారు దేవతలేనా? ఇది ప్రశ్న అడుగుతున్నారు. గీతా గారు అడుగుతున్నారు ఏలూరు నుంచి. గ్రామ దేవతలు అంటే అసలు దేవతలు అంటే ఎవరు? దేవతలు అందరూ ఒకప్పుడు మానవులే. మానవులు ఉన్నతమైన పనులు చేసి ఉన్నతంగా ఉంటూ క్రమక్రమంగా వాళ్ళు ప్రజల నుంచి ఆరాధించబడుతూ అలా దేవతల స్థాయికి వెళ్తారు. సో మనలో ఉన్న గుణాలను మార్చుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు దేవతా పోస్టులు వస్తాయి. అది హాస్టల్ దేవతలు అంటే ఏంజల్స్ అనమాట. దేవాత్మలు. దేవతలు వేరు, దేవాత్మలు వేరు. మరి ఈ గ్రామ దేవతలు ఎవరంటే ఈ గ్రామాల్లో ఉండి ప్రజలను కాపాడుతూ ప్రజలకు ఏదో చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్న నాయకులు అనుకోండి. వాళ్ళు కొన్నాళ్ళకి చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రజలందరితో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి. లోకల్ శక్తులు ఉంటాయి అన్నమాట. వీళ్ళకి దివ్య శక్తులు ఉంటాయి కానీ జ్ఞానం విషయంలో వీళ్ళు తక్కువలో ఉంటారు. అంటే జ్ఞానాన్ని వీళ్ళు పెంచుకోవాలంటే వీళ్ళని ఆశ్రయించిన వాళ్ళందరూ చిన్న చిన్న కోరికలతో చిన్న చిన్న వాటితోనే ఉంటారు. వాళ్ళ పరిస్థితి అంతవరకే ఉంటుంది. అందుకని గ్రామ దేవతలు అనేది ఒక రకంగా ఆ గ్రామాన్ని ప్రొటెక్ట్ చేసిన మాస్టర్స్ అంతవరకు వాళ్ళు ఉంటారు. జ్ఞానం అన్న దానిలో ఇంక వాళ్ళు ఇంకా వికసించలేదు. అలా అంటే అందరినీ ఆ ఘాట్ని కట్టేయకూడదు. అందులో వికసించిన వాళ్ళు ఉండొచ్చు, ఉండని వాళ్ళు ఉండొచ్చు. సో ఎర్త్ బౌండెడ్గా ఉండిపోతారు. అంటే భూమి మీద వాళ్ళు ఉండిపోతారు. ఉండిపోయి ఆ గ్రామాలను పరిరక్షిస్తూ ఆ ఊరి పొలిమేలను రక్షిస్తూ అట్లా ఉంటారనమాట. మళ్ళీ కొంతమంది దేవతలు సపరేట్గా ఆ పని మీద నియమించబడ్డ దేవతలు కూడా ఉంటారు. సో అందుకని ఏ దేవత ఏంటనేది ఆ దేవత యొక్క పేరు, ఆ దేవత యొక్క స్థితిని బట్టి మనం చెప్పాలి. కొంతమంది ఆ గ్రామంలో ఒక ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఆ ఇంట్లో ఆమె చనిపోయింది అనుకోండి, ఒక పెళ్లి కాని స్త్రీ, ఆమెను దేవతగా మారుస్తారు. ఆ పేరు మీద ఇంకా బలులు లేకపోతే ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎర్త్ బౌండెడ్ సోల్స్, గ్రామ దేవతలు కాదు. అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మ ఇక్కడే తిరుగుతుంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవడో వీక్ మైండ్ కానీ పట్టుకొని నేను పలానా అమ్మను రో, నాకు తాగుడు పోంచండి రో, నాకు కొలుపులు చేయండి రో అని అరుస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తిరణాలు చేయడం, ఇలా జనమందరూ ఊగడం తోగడం ఇష్టం అనమాట. అవి ఎర్త్ బౌండెడ్ సోల్స్, అవన్నీ దేవతలు కాదు. దేవత అంటే సమాజానికి, దివ్యత్వానికి, ఈ విశ్వానికి సేవ చేసేవాళ్ళు దేవతలు. మిగతా వాళ్ళందరూ కోరికల చుట్టూ తిరిగేవాళ్ళు అవన్నీ లోకల్ ఎర్త్ బౌండెడ్ సోల్స్. ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటే కోరికల ద్వారా బంధింపబడ్డ ఆత్మలు. వాళ్ళని దేవుళ్ళు దేవతలు అనుకొని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. సో ఇదంతా అజ్ఞానం. అజ్ఞానం తప్ప ఏముండదు. వాళ్ళకి ఏ శక్తులు ఉండవు. కాకపోతే వాళ్ళు ఇలా వీక్ మైండ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పట్టుకొని కొంచెం గందరగోళం చేస్తుంటారు అంతే. సో కనుక మై డియర్ ఫ్రెండ్స్, దేవతలు అంటే దివ్యత్వం ఉన్నవాళ్ళు దేవతలు. అది ప్రాణం ఉన్నా లేకపోయినా, పైన ఉన్నా కింద ఉన్నా ఎవరైనా సరే దివ్యత్వం ఉంటే వాళ్ళు దేవతలు అంతే. కనుక మనలో దివ్యత్వాన్ని పెంచుకుంటే మనం కూడా దేవతల కేటగిరీలోకి వెళ్తాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్లాస్ వింటున్న వాళ్ళు ఈ ప్రశ్నలో ఇంకేమైనా ఉంటే దయచేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9246672172. వంశీ మై నెంబర్ 9246672172. థ్యాంక్ యూ వెరీ మచ్.